ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో భారత్ చిత్తుగా ఓడిన విషయం తెలిసిందే. వర్షం అంతరాయం కలిగించిన ఈ పోరులో భారత్ 7 వికెట్ల తేడాతో ఆసీస్ చేతిలో ఓడింది. తొలి వన్డేలో నెగ్గిన ఆస్ట్రేలియా సిరీస్ లో శుభారంభం చేసింది. రెండో వన్డేలో నెగ్గితే ఆస్ట్రేలియా సిరీస్ ను సొంతం చేసుకుంటుంది. సిరీస్ లో భారత్ నిలవాలంటే రెండో వన్డేలో తప్పక నెగ్గాల్సి ఉంది. ఇక రెండో వన్డే అడిలైడ్ వేదికగా జరగనుంది. అయితే పెర్త్ వేదికగా జరిగిన తొలి వన్డేకు వర్షం పలుమార్లు అంతరాయం కలిగించింది. దాంతో మ్యాచ్ ను ఏకంగా 3 సార్లు కుదించారు. మొదట 35 ఓవర్లు కుదించారు. ఆ తర్వాత 32 ఓవర్లకు, చివరికి 26 ఓవర్లు కుదించారు. ఇక టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ దిగిన భారత్ 136 పరుగులు చేసింది. అయితే ఎంపైర్లు మాత్రం ఆసీస్ టార్గెట్ ను 26 ఓవర్లకి 131 పరుగులు కుదించారు. వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్ కు డక్వర్త్ లూయిస్ పద్ధతిని అమలు చేస్తారు. దానిని ఉపయోగిస్తూ ఓవర్లను కుదించడం, టార్గెట్ ను సెట్ చేయడం లేదంటే విజేతను ప్రకటించడం చేస్తారు. అయితే ఇక్కడ భారత్ 136 పరుగులు చేసినప్పటికీ ఆసీస్ మాత్రం 131 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించడంపై అభిమానులు, మాజీ క్రికెటర్లు భిన్న అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇదేం రూల్ రా బాబు అంటూ కామెంట్ చేస్తున్నారు. భారత్ ఇన్నింగ్స్ పూర్తయ్యాక టీమిండియా చేసిన స్కోర్ కు మరో 10 లేదా 15 పరుగులు కలుపుకొని డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం టార్గెట్ ను నిర్దేశిస్తారనుకుంటే మరో 5 పరుగుల కోత విధించడం విడ్డూరంగా ఉందంటూ టీమిండియా దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో డక్వర్త్ లూయిస్ పద్ధతిపై సునీల్ గవాస్కర్ అసంతృప్తిని వ్యక్తం చేశాడు. చాలా మందికి ఈ పద్ధతి ఏంటో అర్థం కావడం లేదని అన్నాడు. అలా ఎలా లక్ష్యాలను నిర్దేశిస్తారో తెలియడం లేదని అన్నారు. అయినప్పటికీ చాలా కాలంగా ఈ పద్ధతి క్రికెట్ లో వాడుతున్నారు. వర్షం వల్ల మ్యాచ్లకు అంతరాయం కలిగినప్పుడు ఇరు జట్లకు సమన్యాయం జరిగేలా ఉండే పద్ధతులను వాడితే బాగుంటుందని అన్నాడు. లక్ష్యం నిర్దేశించేందుకు ప్రామాణికం ఏంటో ఇరు జట్లకు వివరించాల్సి ఉంటుందని అన్నాడు. ఓవర్లు తగ్గించేటప్పుడు వికెట్లు మాత్రం 10 ఉండడం, స్కోర్ ను తగ్గించడం ఏంటో ఇది అర్థం కాని విషయమని, మరికొన్ని పరుగులు జత చేసి టార్గెట్ గా విధించాల్సింది పోయి ఆ పాత దిక్కుమాలిన రూల్ ను అలాగే కంటిన్యూ చేస్తుండడం ఇది ఎంతవరకు న్యాయం అంటూ గవాస్కర్ విమర్శించాడు. ఇక తొలి వన్డే మ్యాచ్ లో సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు విఫలమైన సంగతి తెలిసిందే. దీనిపై గవాస్కర్ స్పందిస్తూ మిగిలిన మ్యాచ్ లో వారు బాగా రాణిస్తారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. టీమిండియా చాలా మంచి జట్టు. 4-5 నెలల క్రితమే ఛాంపియన్స్ ట్రోఫీని గెలిచింది. ఇక రోహిత్, కోహ్లీలు రానున్న మ్యాచ్ లో పెద్ద స్కోర్లు చేస్తే గెలవడం పెద్ద విషయం కాదని, వాళ్ళిద్దరు ఫామ్ లోకి వస్తే భారత్ ఈజీగా 300 నుంచి 320 పరుగులు చేస్తుందని గవాస్కర్ అన్నారు.